కలిసి పాడుకుందాం. ఆ తదుపరి దైవజనులు కరుణాకరయ్య గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆ తదుపరి మరికొన్ని కీర్తనలు ఈ ఉదయకాలంలో కూడా గాన పరిచర్య జరిగించబడడానికి మన మధ్య ఉన్న సహోదరులు కీర్తన సంకీర్తన గారు కొన్ని కీర్తనలు పాడుతారు. ఆ తదుపరి ఆహ్వానించబడిన సేవకులు మన మధ్య దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈరోజు పరలోకపు మన్నాను దొరికినంత తినే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఎవరి చేతులెత్తి స్తోత్రం చెప్పట్లేదు, అడగకూడదు కానీ కొంతమందిని అడుగుతున్నాను. ఈరోజే వచ్చిన వాళ్ళు సార్ చేయి పైకెత్తండి. ఏమైపోయారు 2 రోజులు మీరు అందరూ? అమ్మా ఏమైపోయారు? మన కొరకు ఏర్పాటు చేయబడిన ఈ 3 దినాలు ప్రత్యేక కార్యక్రమాలు కనుక తప్పనిసరిగా ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. సో నిశ్చయంగా మెట్టుకొక మాట మీతో చెప్తాను. 3 దినాలు విడిచిపెట్టక వెంబడించిన ప్రతి ఒక్కరిని నా యేసయ్య సంపూర్ణంగా సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఈ లాస్ట్ రోజు వచ్చిన సంగతి నాకు తెలియదు. యెహోవా నా అటు ఇటు తిప్పండి పాస్టర్ గారు, హమ్మింగ్ వచ్చేసి.
జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. చివరిగా ఒక్క చరణం పాడుదాం. హల్లెలూయా.